పతంగులు ఎగరేసే చైనా మాంజా. ఎప్పటినుంచో కొన్ని ఏళ్లుగా గూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఈ మాంజాల్ని వినియోగించడం మానేయండి. అసలు వీటిని అసలు విక్రయించొద్దు, ఎక్కడ అమ్మొద్దు అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చైనా మాంజా సొసైటీలోని ప్రతి చోట గూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. మరి దీన్ని ఎలా అరికడుతూ ఉన్నారంటే ప్రమాదం మీద అవగాహన కల్పిస్తున్నారు. బట్ ఈ మాంజా అసలు దొరకకుండా చేయడానికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రజలైతే కోరడం జరుగుతుంది. ఈ చైనా మాంజాకి సంబంధించి అసలు పండగ వస్తోంది అనే సంబరం సరదా లేకుండా సంక్రాంతి పండగ కి సంబంధించి పతంగులు ఎగరేసే టైంలోని ఈ మాంజా అనేది మాత్రం మెడకి ఉచ్చులా బిగుసుకుంటూ ఉంది. అనేక మంది మెడలు తెగిపడుతూ ఉన్నాయి. అనేక మందికి మెడలకి కుట్లు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్‌కి గూడా ఆ మాంజా తగిలి ఆయన మెడ పూర్తిగా కట్టయిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే సామాన్యులకి అనేక మందికి వృద్ధులకి, అనేక మంది మహిళలకి కాళ్ళకి, చేతుల దగ్గర, మెడల దగ్గర ఎక్కడంటే అక్కడ ఈ మాంజాలనేవైతే కోసుకుంటూ ఉన్నాయి. జనరల్‌గాను డ్రైవింగ్‌లో వెళ్ళే వాళ్ళకంటే ఇవి ఎగిరి ఎక్కడ పడితే అక్కడ వేలాడుతూ ఉంటాయి. సో, అదసలు కనిపించనే కనిపించదు ఆ థ్రెడ్ మనకి. మనం అసలు అది ఉంది మాంజా ఎక్కడో ఉంటుంది. అది మనకి తగులుద్ది అనే ఒక ఆలోచన అయితే ఉండకుండా జనరల్‌గా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. బట్ కొంచెం స్పీడ్ ఉన్నా గూడా ఈ మాంజా గనక కనపడదు గనక అక్కడ గనక మనం ఎళ్ళే చోట గనక ఉంటే ఖచ్చితంగా ఇది మెడల్ని మాత్రం కట్ చేసేస్తుంది. దీనికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ కూడాను సంక్రాంతి ముందు ఒక వారం రోజుల నుంచి, అలాగే సంక్రాంతి వెళ్ళిన తరువాత ఒక వారం రోజుల వరకు గూడా ఎలాంటి స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పుడు మనకి పదుల సంఖ్యలో కేసులైతే అనేకం నమోదైనయి. ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా అనేక మందికైతే మెడ దగ్గర మాత్రమే ఎక్కువగా కట్టయిన పరిస్థితి ఉంది. అంటే డ్రైవింగ్‌లోనే ఎక్కువగా ఇది జరుగుతుంది. అలాగే పక్షులకి కూడా అనేక పక్షులు ఈ మాంజాలు తగిలి ప్రాణహాని కలుగుతూ ఉంది. ఎక్కువగా ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండాను అనేక రాష్ట్రాల్లోని గుజరాత్, అలాగే నాగ్‌పూర్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో గూడా మాంజాకి సంబంధించి ఒక ఉద్యమంలాగా నడుస్తూనే ఉంది. మాంజానసలు అమ్మకుండా చేయండి. దీన్ని మొత్తం పూర్తిగా దీన్ని తీసేసేయండి. కేవలం సాధారణమైన దారాలతోనే గాలిపటం ఎగరేసే పద్ధతిని అలవాటు చేసుకోండి అని చెప్తున్నప్పటికి గూడా వీటిని మాత్రము తీసేయడం మానడం లేదు ఎవరు గూడాను. మరి గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో గూడా అంటే నార్త్ సైడ్ గూడా అనేక మంది ఇలాగే ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. మరి అక్కడ అధికారులు గూడా వాళ్ళకి ఆ మెడలకు ఒక బెల్ట్స్ లాంటివి ఇస్తూ ఉన్నారు. అంటే వెళ్ళేటప్పుడు డ్రైవింగ్‌లో వెళ్ళేటప్పుడు మెడ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ బెల్ట్‌ని తగిలించుకోండి, తగిలించుకొని వెళ్ళండి అని జెప్పేసి ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. బట్ ఎంత అవగాహన కల్పించినప్పటికీ గూడా పూర్తిగా మాంజానే నియంత్రించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ మాంజా ఎలా మార్కెట్‌లోకొస్తుంది? ఇప్పటివరకు ఎంతమంది దీని బారిన పడ్డారు? అసలు మాంజా దేనితో తయారు జేస్తారు? ఇవన్నీ గూడా తెలుసుకోవాల్సిన అవసరం గూడా ఉంది. సో, ఇది తెలిసినప్పుడే అసల మాంజా జోలికి మనం వెళ్ళకూడదనేది అర్థమవుతుంది. ఈవెన్ పోలీసులు చిన్న పిల్లలకు గూడాను తెలియజేస్తూ ఉన్నారు. ఒక సొరకాయ లాంటిది లేదా ఒక కీర లాంటిది పట్టుకొని దాన్ని కట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇట్లా తెగిపోతది మెడ అని జెప్పేసి. అయినప్పటికీ గూడా అవేర్‌నెస్ అయితే రావడం లేదు. సో, ప్రతి ఒక్కరు దయచేసి అప్రమత్తంగా ఉండండి. సంక్రాంతి ముందర, సంక్రాంతి అయిన తర్వాత గూడాను మాంజాతోని ఎవరు గూడా ఈ పతంగులనేవి ఎగరేయొద్దు. జనరల్ నార్మల్ దారాల్ని ఉపయోగించండి. ప్రాణాంతకమైన చైనా మాంజా పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాసంగా మారుతోంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. అయితే ఈ ఆనందం వెనుక చైనా మాంజా రూపంలో మృత్యువు పొంచి ఉందన్న నిజం ఇప్పుడు ఎవ్వరిని నిద్రపోనివ్వడం లేదు. సాధారణ నూలు దారానికి బదులు నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసే ఈ చైనా మాంజా అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ దారానికి గాజు ముక్కల పొడి రసాయనాలు పూయడం వల్ల ఇది ఒక పదునైన కత్తెలాగా మారుతుంది. పతంగులు ఎగిరేసే క్రమంలో తెగిపోయి గాలిలో వేలాడే ఈ దారాలు వాహనదారుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. పండుగ ప్రారంభం కాకముందే ఇప్పటికే పలువురు గాయాల పాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ చైనా మాంజా పర్యావరణానికి, జీవరాశులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని అంటున్నారు అధికారులు. ఇది ప్లాస్టిక్ లాంటి పదార్థం కావడంతో అంత సులభంగా తెగదు, కుళ్ళిపోదు. చెట్లపై, విద్యుత్ తీగలపై చిక్కుకున్న ఈ దారాల్లో వేలాది పక్షులు రెక్కలు తెగి గొంతులు కోసుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. కేవలం పక్షులు మాత్రమే కాదు, వాహనాల మీద ప్రయాణం చేస్తున్న అనేక మందికి ఈ దారం తగిలితే మెడ నరాలు తెగి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా ఈ కేసులు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయి.
ఈ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వ అధికారులు చైనా మాంజా విక్రయాలు వాడకంపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. హైకోర్టు సైతం చైనా మాంజా విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. మరి నిషేధం ఉన్నప్పటికీ కూడా కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం రహస్యంగా ఈ మాంజాను స్మగ్లింగ్ చేస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూ స్టాక్ను సీజ్ చేస్తున్నప్పటికీ మార్కెట్లో ఇది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. కేవలం జరిమానాలు, అరెస్టులతోనే ఈ సమస్య తీరదని, ప్రజల్లో మార్పు రావాలని అధికారులు కోరుతున్నారు. పతంగులు పందాల కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే చైనా మాంజాను వాడొద్దని, సాంప్రదాయ నూలు దారాన్ని మాత్రమే వాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఈ మాంజా మీ మెడకు తగిలినట్లయితే వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, ప్రమాదం నుంచి మీ ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలి అని అప్రమత్తం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు వినూత్న ప్రచారాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా బైక్ నడిపేవారు తమ మెడలకు రక్షణగా గొంతు చుట్టూ స్కార్ఫ్లు లేదా మఫ్లర్లు కట్టుకోవాలని, వీలైతే హెల్మెట్ బెల్ట్ ను గట్టిగా పెట్టుకోవాలని చెబుతూ ఉన్నారు. కొన్ని చోట్ల బైక్ హ్యాండిల్స్ కు ప్రత్యేకమైన సేఫ్ గార్డ్స్ ను, నైలాన్ దారం తగలకుండా ఆపే ఇనుప చువ్వలను ఏర్పాటు చేయాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. వాహనదారులు ఫ్లైఓవర్లపై వెళ్లేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ పతంగుల పండుగ అధికంగా కొనసాగుతుంది. మరి గుజరాత్ పోలీసులు సైతం కొంతమంది సామాజిక కార్యకర్తలు వాహనదారులను చైనా మాంజా నుంచి కాపాడడం కోసం ఉత్తరాయణ్ పేరుతో సేఫ్టీ బెల్ట్ మాదిరిగా ఉండే ఒక వస్తువును, మెడకు ప్రత్యేక పట్టీలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇవి మాంజా నుండి వాహనదారుల ప్రాణాలను కాపాడుతాయని వారు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండుగను సరదాగా గడుపుకోవాలి తప్ప ప్రాణాలు తీసే మాంజాను మాత్రము ప్రోత్సహించొద్దని అధికారులు వినతి చేస్తున్నారు.